గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పాలన చేస్తుందెవరు అన్న అంశంపై ప్రజలకు అనుమానం వస్తోంది. పాలకులా లేక అధికారులా అంటే ఆఫీసర్లే అని టక్కును చెప్పేసే పరిస్థితి ఉంది. చేతివాటానికి అలవాటు పడిన కొందరు అధికారులు కొన్ని అంశాల్లో పాలక వర్గాన్ని బురుడి కొట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరికొన్నింటిలో పాలకవర్గం అధికారులు కలిసి తామంతా ఒకటేనని నిరూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని పనుల్ని వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు వాటినే చేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? అప్పుడు వద్దన్నవి ఇప్పుడు ఎందుకు ముద్దవుతున్నాయి? వైసీపీ కూటమి పాలనకు పెద్దగా తేడా లేదని విశాఖ వాసులు పెదవి విరుస్తున్నారా? జీవీఎంసీలో అసలేం జరుగుతోంది? అవినీతి సంపాదనను ఒకప్పుడు మహా అపరాధంగా భావించేవారు. అంగట్లో అరువు, తల మీద బరువు ఒకటే అనేవారు. అంటే అవినీతితో సంపాదించిన సొమ్మును భారంగా పరిగణించేవారు. అది నిజమైన సంపద కాదు అనేవారు. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే పిచ్చోడి కింద జమ కడతారు, సత్యకాలపు మనిషిగా చూస్తారు. ఇప్పుడు అవినీతి అన్ని స్థాయిల్లో వేళ్లూనుకుపోయింది, వటవృక్షంలా మారింది. ఇందు కలదు అందు లేదనే సందేహం ఎందుకు? ఎందెందు వెతికినా అందందే కలదు అంటూ అన్ని చోట్ల అవినీతి జాడ్యం పెరిగి వేళ్లూనుకుంది. ప్రభుత్వం ఏదైనా నొక్కడం మెక్కడమే కొందరు అధికారులు పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీలో ఇది కాస్త ఎక్కువగానే ఉందంటారు. కాంట్రాక్టులు, కమిషన్లు, నామినేషన్లు, నొక్కేయడాలు సాధారణ అంశాలుగా మారిపోయాయన్న విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే అదునుగా భావిస్తున్న కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వైసీపీ హయాంలో కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కీలక నేతలు సిఫార్సులు తీసుకుని నచ్చిన వారికి టెండర్లు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం, కౌన్సిల్తో పాటు స్టాండింగ్ కమిటీలో పెట్టి దోచుకునేవారన్న ఆరోపణలున్నాయి. ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన సొమ్మును అప్పనంగా కావాల్సిన వారికి పనులు కట్టబెట్టి అయిన కాడికి దండుకునేవారన్న ఫిర్యాదులు లేకపోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అదే పంథా కొనసాగుతోందన్న వాదనలున్నాయి. పైగా అప్పట్లో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగిపోతున్నాయి. ఇదంతా అధికారులే చేస్తున్నారా లేదా కూటమి నేతలే వారికి మద్దతు పలుకుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. జీవీఎంసీ పీఠం కూటమి వశమైన తరువాత ఈ ఏడాది జూన్ 21న నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. కానీ అత్యవసర పనుల మాటున ప్రజాధనాన్ని కొట్టేశారన్న ఆరోపణలున్నాయి. రూపాయి పనికి 4 రూపాయల లెక్క చూపి ప్రజాధనాన్ని నొక్కేశారన్న ఫిర్యాదులు లేకపోలేదు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇలాంటి కొన్ని అంశాలను వాయిదా వేశారు. ఇలాంటి వాటిలో యోగాంధ్ర కూడా ఉంది. యోగాంధ్ర సందర్భంగా బీచ్ రోడ్లో ఫుట్పాత్లు, కెర్బ్లకు రంగులు వేయడం, శుభ్రం చేయడం, వాహనాల పార్కింగ్కు మార్జిన్ వేయడం వంటి 4 అంశాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో వాటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కోరాలని నిర్ణయించారు. యోగాంధ్ర కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం హెలిప్యాడ్ దగ్గర రాళ్లను తొలగించడానికి 14 లక్షల రూపాయల బిల్లు పెట్టారు. అప్పట్లో బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన టాయిలెట్లకు 16,000 రూపాయల అద్దె చొప్పున 1,62,00,000 బిల్లు కట్టారు. ఇది సాధారణ రేట్ల కంటే 4 రెట్లు అధికం. అలాగే గెడ్డల్లో పూడికి తీతకు జీవీఎంసీకి సొంత జేసీబీలు, బాబ్కాట్లు ఉన్న యంత్రాలను అద్దెకు తీసుకుంటున్నట్టు చూపించి బిల్లు చేసుకున్నారు. ఇందులో కొన్ని బిల్లుల ఆమోదం కోసం స్టాండింగ్ కమిటీ సభ్యులకు భారీగానే ముట్టచెప్పారనే ఆరోపణలున్నాయి. అలాగే కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అత్యవసరం పేరుతో నామినేషన్ పద్ధతిలో పనులిచ్చి కమిషన్లు కొట్టేశారనే ఫిర్యాదులు లేకపోలేదు. మరోవైపు గతంలో వివాదంగా మారిన ముడిసర్లవ పార్క్ అభివృద్ధి అంశం మళ్లీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ హార్స్ రైడింగ్, గుర్రాల పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను గతంలో కూటమి నేతలు వ్యతిరేకించారు. అధికారంలోకి రాగానే పనులు నిలిపివేశారు. కానీ మళ్లీ ఇప్పుడు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే ఈ మధ్య ఆపరేషన్ లంగ్స్ పేరుతో తొలగించిన ఫుట్పాత్ షాపులు మళ్లీ యథావిధిగా వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా వెండింగ్ జోన్ల ఏర్పాటులోనూ కొందరు నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే చికెన్ షాపుల దగ్గర వ్యర్థాల తొలగింపు కాంట్రాక్ట్, కమిషన్ల వివాదానికి ముగింపు కోసం కూటమి నేతలు కూడా పలుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మారిందల్లా అధికారం మాత్రమేనని, వ్యవహారాలు వ్యవస్థ అలాగే ఉందని అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వానికి వైసీపీకి పెద్ద తేడా లేదని విశాఖవాసులు పెదవి విరుస్తున్నారు. అధికారులు, నేతలు అందరూ ఒకటే అని, ఎవరికి కావాల్సింది వారు చూసుకుంటున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అక్రమాలు బయటకు రాకపోతే అన్నీ సక్రమమే, బయటకు వస్తే ఇది అక్రమమంటూ హడావిడి చేయడం మినహా మరేం చేయలేరన్న విమర్శలున్నాయి. జీవీఎంసీలోని అవినీతి తిమింగలాలు, చేపలను పట్టుకోవడం ఏసీబీకి సాధ్యం కావడం లేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు అధికారులు, కాంట్రాక్టర్లు కూడబలుక్కొని కుమ్మక్కై దోచుకుంటుంటే ఫిర్యాదు చేసేదెవరు? ప్రజలు కూడా తమ పనులు కావాలంటే ఎంతో కొంత సమర్పించుకొని కిమ్మనకుండా ఉంటారే కాని అవినీతి తిమింగలాలు, చేపలను పట్టించాలని ఆలోచన చేయరు. అలా చేస్తే తరువాత సమస్యలు తప్పవేమోనన్న భయంతోనే ఇలా ఉదాసీనంగా ఉంటున్నారు. అందుకే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవస్థీకృతం అవుతోందన్న వాదనలున్నాయి. అవినీతిపై ప్రజలు పంతం పట్టి ఏసీబీకి ఫిర్యాదు చేసి అధికారుల భరతం పట్టిస్తే మినహా ఈ భ్రష్టు ఇప్పట్లో తొలగిపోయే అవకాశం లేదు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో చూడాలి.